హాయ్ ఎవ్రీవన్, నేను మీ పెట్ కేర్ ఛానల్ ఋషి. ఈరోజు గుర్ర కోసం చెప్పాలనుకుంటున్నాను. ఇది మీ అందరికీ ఉపయోగపడుతుందని కూడా కోరుకుంటున్నాను. ఫస్ట్గా గుర్రకి మన కోళ్ళ పెంపకదారులు కానీ పందెం కోళ్ళ పెంపకదారులు కానీ పెరటకోళ్ళ పెంపకదారులు కూడా చాలా వరకు వాడుతుంది ఏంటంటే మోనోసెఫ్, అజిత్రోమైసిన్, ఎంటాసెఫ్ వాడుతున్నారు. ఇవి వాడినా సరే కంట్రోల్ అవ్వట్లేదు అని కూడా చెప్తున్నారు. అప్పుడు మనం ఏంటంటే ప్రిఫర్ చేస్తున్నాం ఎండ్రోఫ్లాక్సిన్ 10%, టైసిన్, ఆక్సిటెట్రాసైక్లిన్ ఎల్ఏ. ఈ ఎండ్రోఫ్లాక్సిన్ 10% ఇంజెక్షన్ 2 days వాడినా సరే కంట్రోల్ అవ్వట్లేదు అంటే అప్పుడు ఏం చేయాలంటే అది ఆపి టైసిన్ కానీ ఆక్సిటెట్రాసైక్లిన్ ఎల్ఏ కానీ, ఈ ఆక్సిటెట్రాసైక్లిన్ ఎల్ఏ అనే ఇంజెక్షన్ 2 days పనిచేస్తుంది. ఇది ఎలా ఇవ్వాలంటే ఫస్ట్ డే ఇచ్చిన తర్వాత సెకండ్ డే ఇవ్వకుండా థర్డ్ డే ఇవ్వాలి. అండ్ థర్డ్ డే ఇస్తే 5th day ఇవ్వాలి. 6th day కూడా పనిచేస్తుంది. ఇంకా అంతటితో దానికి ఆ ఇంజెక్షన్ సరిపోద్ది డోసేజ్. ఇంకా తర్వాత ఇవ్వని అవసరం లేదు. ఇంకా దీనికి కూడా ఆక్సిటెట్రాసైక్లిన్, టైసిన్, ఎండ్రోఫ్లాక్సిన్ 10% తగ్గలేంది ఇంకా దేనికి కూడా తగ్గదు. మన వాళ్ళు ఏం చేస్తారంటే గుర్రకి ఇంట్లో దొరుకుతున్న పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా అప్పుడు వేస్తూ ఉంటారు. ఇవన్నీ కాదు. ఒకవేళ అయితే కనుక వెల్లుల్లి రెబ్బ, 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఒక వేపాకు కషాయంలో చేసుకొని దాన్ని పట్టండి 5 days. ఇప్పుడు సెట్ అవుతుంది. దీంతోపాటు యాంటీబయాటిక్ ఇస్తున్నాం కాబట్టి ఫీడింగ్ తీసుకోవడం కొద్దిగా కంట్రోల్ తగ్గుతుంది. దానికోసం మనం ఏం చేయాలంటే న్యూరోకాన్ ఇంజెక్షన్స్ కానీ, మల్టీవిటమిన్ ఇంజెక్షన్ కానీ, సిరప్స్ వాడుకున్న మల్టీవిటమిన్ సిరప్స్ కానీ ఏది వాడుకున్నా బెటర్గా ఉంటుంది.